నెక్స్ట్ క్వశ్చన్, ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్, జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ది ఎక్స్ క్యూబ్ మైనస్ 12x² ప్లస్ 39x మైనస్ 28. ఇక్కడ మనకు ఒక క్యూబిక్ ఈక్వేషన్ ఉంది, ఎక్స్ క్యూబ్ మైనస్ 12x² ప్లస్ 39x మైనస్ 28 అని. సో దానికి ఉన్న రూట్స్ వచ్చేసి ఆర్ఎన్ఏపి ఆటోమేటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి, అయితే వాటిని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ మనకి రూట్స్ వచ్చేసి మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి కాబట్టి రూట్స్ ఏమనుకుందామంటే మనం రూట్స్ని ఏ మైనస్ డి ఏ ప్లస్ డి అంటే ఒక ఫిక్స్డ్ వాల్యూ యాడ్ అవుతుంది కాబట్టి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ మనం సమ్ ఆఫ్ ది రూట్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఏ మైనస్ డి ప్లస్ ఏ ప్లస్ డి దట్ ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఏమవుతుంది, మైనస్ ఆఫ్ -12 డివైడ్ విత్ 1 అవుతుంది. మైనస్ ఆఫ్ -12 డివైడ్ విత్ 1 అవుతుంది. సమ్ ఆఫ్ ది రూట్స్లో ఇక్కడ మనకి -t ప్లస్ t రెండు క్యాన్సిల్ అయిపోతే 3a ఈజ్ ఈక్వల్ టు ది 12 అవుతుంది. సో 3 1s 3 4s, సో a ఈక్వల్ టు ది 4 అవుతుంది. ఇక్కడ మనకి ఏ వాల్యూ వచ్చేసింది. ఏ వాల్యూ వచ్చినాక నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మనం డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేద్దాం, మనం ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ తీసుకుందాం. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే ఏ మైనస్ డి మల్టిప్లైస్ ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు ది మైనస్ ఆఫ్ -28 డివైడ్ విత్ 1 ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే ఏమవుతుంది, ఏ మైనస్ డి ఇంటూ ఏ ప్లస్ డి అంటే a² మైనస్ d² అవుతుంది. a² మైనస్ d² ఆల్రెడీ ఏ వాల్యూ ఉంది, ఏ ఈజ్ ఈక్వల్ టు ది 28 ఇక్కడ ఏ వాల్యూ అంటే ఏముంది, 4 ఉంది కాబట్టి ఇక్కడ a² అంటే ఏమవుతుంది, 16 అవుతుంది. 16 మైనస్ d² ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు ది 28. సో 4 1s 4 7s, సో ఇక్కడ ఫైనల్గా ఇది ఏమవుతుంది, 16 మైనస్ d² ఈక్వల్ టు ది 7 అవుతుంది. సో నేను d² నేను రైట్ సైడ్ పంపించేస్తే 7 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తా. 16 మైనస్ 7 అంటే ఏమవుతుంది, 9 అవుతుంది. 9 ఈక్వల్ టు ది d². సో డి వాల్యూ ఏమవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ 3 అవుతుంది. సో ఇక్కడ మనం ఏది తీసుకుని ఇబ్బంది ఏం లేదు. సో ఫైనల్గా వాల్యూస్ ఏమవుతున్నాయి, ఫస్ట్ వచ్చేసి ఏ మైనస్ డి ఉంది. ఏ మైనస్ డి అంటే 4 మైనస్ 3, నెక్స్ట్ ఏ అంటే 4, నెక్స్ట్ ఏ ప్లస్ డి అంటే 4 ప్లస్ 3. వాల్యూస్ వచ్చేసి 4 మైనస్ 3 అంటే 1 అవుతుంది, ఇక్కడ 4 అవుతుంది, ఇక్కడ 7 అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.